అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు శక్తి ఆరాధన. వివిధ ప్రాంతాలను బట్టి వారి వారి ఆచారాలను బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రతిరోజు నిత్య పూజ అనేది చేసుకుంటారు. అయితే ఈరోజు వీడియోలో నేను ప్రతిరోజు పూజ ఏ విధంగా చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ప్రతిరోజు నిత్య పూజ చేసుకునేవారు చాలామంది ఉంటారు. కానీ పూజా విధానంలో కొన్ని మార్పులైతే ఉంటాయండి. అంటే పూజ చేసే సమయంలో దేని తర్వాత ఏది చెయ్యాలి అనేది చాలామందికి తెలియదు. అలాగే జాబ్ చేసేవారు మార్నింగ్ టైంలో చాలా బిజీగా ఉంటారు. అలాంటి వారు కూడా ప్రతిరోజు ఈజీగా నిత్య పూజ ఏ విధంగా చేసుకోవాలో అనేది కూడా షేర్ చేస్తున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే వీడియోని షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని గుమ్మం ముందు ముగ్గు పెట్టుకొని స్నానం చేసి తరువాత పూజా మందిరం దగ్గరికి వెళ్ళాలి. పాచి మొహంతో కానీ స్నానం చేయకుండా కానీ పూజా మందిరం వైపు అస్సలు వెళ్ళకూడదండి. ఏదైనా ఆటంకం వస్తే తప్ప, లేదంటే నేను ప్రతిరోజు ఇంట్లో పూజ చేసుకుంటానండి. ఫస్ట్ అయితే ముందు రోజు పూజ చేసినప్పుడు ఆ పూజలో దేవునికి పెట్టిన పువ్వులు, అగరవత్తుల పొడి, దీపపు ఒత్తులు ఇవన్నీ కూడా తీసి క్లీన్ చేసుకుంటాను. ఇలా నిన్నటి నిర్మాల్యం అంతా తీసి నా దగ్గర ఒక చిన్న బ్రష్ ఉందండి. అది పర్టికులర్గా నేను దేవుని మందిరాన్ని క్లీన్ చేసుకోవటానికని కొనుక్కున్నాను. ఆ బ్రష్తో నిన్న చేసిన పూజలో అక్షతలు, అగరవత్తుల పొడి, ఇంకా చిన్న చిన్న పూరేకులు ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఇలా బ్రష్తో క్లీన్ చేసుకుంటాను. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా మనం ముందు రోజు చేసిన పూజలో దేవునికి పెట్టిన పూలను అలాగే ఉంచేసి మరుసటి రోజు పూజ అనేది చేయకూడదండి. చాలా మంది పువ్వులు ఫ్రెష్గా ఉంటే అవి అలాగే ఉంచేసి మరుసటి రోజు పూజ అనేది చేస్తూ ఉంటారు. పువ్వులు ఎంత ఫ్రెష్గా ఉన్నా సరే తప్పకుండా నిన్న పెట్టిన నిర్మాల్యం అనేది తీసి మీ దగ్గర కొత్త పువ్వులు ఉంటే పెట్టుకోండి. లేదంటే పువ్వులు లేకపోయినా పర్వాలేదు, కానీ ముందు రోజు పెట్టిన పువ్వులు మాత్రం ఉంచి పూజ అనేది చేయకూడదండి. ఎందుకంటే ముందు రోజు మనం పెట్టిన పువ్వులు అలాగే ఉంచటం వలన భగవంతుని శిరస్సుపై భారంగా ఉంటాయి అని చెప్తారండి. అందుకే తప్పకుండా ముందు రోజు పెట్టిన నిర్మాల్యం తీసి దేవునికి పూజ చెయ్యాలి అని చెప్తారు. అలాగే ఎప్పుడైనా నాకు ఉదయం సమయంలో పని ఎక్కువగా ఉండి పూజ చేసుకోలేకపోతే సాయంత్రం సమయంలో అయినా పూజ చేస్తానండి. కానీ పూజ మాత్రం చేయకుండా ఉండను. ఇక తరువాత మా మొక్కలకి ఉన్న పూలు తీసుకుంటానండి. ఇది చలికాలం కావటం వలన మొక్కలకి పూలు సరిగ్గా రావటం లేదు. నార్మల్గా అయితే నాకు ప్రతిరోజు మా మొక్కల నుండి వచ్చే పూలే సరిపోతాయి పూజ కోసం. ఇంకా స్పెషల్ డేస్ అంటే సోమవారం, శుక్రవారం, శనివారం ఇలాంటి రోజుల్లో మాత్రం మా మొక్కలకున్న పూలతో పాటు విడిగా బయట నుంచి కూడా కొన్ని పూలు కొనుక్కుంటాను. నేను పూజలో ఎక్కువగా పూలు ఉపయోగిస్తానండి. దేవతామూర్తులను నిండుగా పూలతో అలంకరించుకొని పూజ చేసుకోవాలంటే నాకు చాలా ఇష్టం. నిండుగా పూలతో అలంకరించి దీపాలు వెలిగించి ఆ దీపాల వెలుతురులో పూజా మందిరంతో పాటు దేవతామూర్తులు కూడా చూడటానికి చాలా కలగా ఉంటారు. పూలు ఎక్కువగా ఉన్న రోజు బాగా నిండుగా అలంకరించుకుంటాను. పూలు తక్కువగా ఉన్నాయి అనుకున్న రోజు ఒక్కొక్క పువ్వు పెట్టి పూజ చేసుకుంటాను. కానీ పూలు ఉన్నా లేకపోయినా పూజ మాత్రం చేసుకుంటానండి. దేవతామూర్తులందరినీ కూడా ముందుగా పూలతో అందంగా అలంకరించుకుంటాను. నార్మల్గా అయితే దీపపు ప్రమిదలో ముందు నూనె పోసి తరువాత వత్తిని వేస్తాము. కానీ ఇక్కడ నేను ఏకవత్తి దీపాలు పెడుతున్నానండి. ఇలాంటి ప్రమిదలు ఉన్నప్పుడు నూనె పోసి ఒత్తి వేయటం కుదరదు కాబట్టి ముందుగా ఇలా ఒత్తిని పెట్టి తర్వాత నూనె పోస్తున్నానండి. ప్రతిరోజు కూడా నువ్వుల నూనెతోనే దీపారాధన చేసుకుంటానండి. ఇక ఎప్పుడైనా ప్రత్యేకమైన రోజుల్లో మాత్రం ఆవు నేతితో దీపారాధన చేసుకుంటాను. దీపారాధన ప్రమిదలను ఇలా చిన్న ప్లేటు పెట్టుకొని ఆ ప్లేటు మీద పెట్టుకోవాలి. ఒకవేళ ప్లేటు లేకపోతే తమలపాకు మీద కానీ లేదా మందారాకు మీద కానీ పెట్టుకోవచ్చండి. అంతేకాని ఏమీ లేకుండా దీపాలను డైరెక్ట్గా నేల మీద పెట్టి వెలిగించకూడదు. దేవతామూర్తులందరినీ కూడా ఇలా పూలతో అలంకరించుకొని దీపారాధన చేసే ముందు ఇలా ఒక రాగి చెంబులో నిండుగా నీటిని తీసుకొని ఆ నీటిలో కొద్దిగా పసుపు, గంధం, కుంకుమ వేసి ఒక పుష్పాన్ని ఉంచి బయట గుమ్మానికి కుడి పక్కకి ఇలా ఒక చిన్న ముగ్గు వేసి పెట్టుకుంటానండి. తరువాత ఇలా ఏకవత్తితో కానీ అగరవత్తితో కానీ ముందుగా దీపారాధన చేసుకొని దీపాలకి గంధం బొట్టు పెట్టి పూలు పెట్టి దీపలక్ష్మికి నమస్కారం చేసుకొని పూజను ప్రారంభించాలి. ప్రతిరోజు నేను దీపారాధన చేసుకొని ముందుగా శివాభిషేకం చేసుకుంటానండి.
ఒక్కొక్క రోజు ఆవు పాలతో, ఒక్కొక్క రోజు మంచినీటితో శివయ్యకు అభిషేకం చేసుకుంటాను. వారంలో ప్రతి బుధవారము పూజా సామానంతా క్లీన్ చేసుకుంటానండి. దీపారాధన ప్రమిదలు మాత్రం 2 జతలు ఉంటాయి. ప్రతిరోజు పూజ చేసుకున్న తరువాత ముందు రోజు పూజలో పెట్టిన దీపారాధన ప్రమిదల్ని క్లీన్ చేసి పక్కన పెట్టుకుంటాను. మరుసటి రోజు పూజ కోసం ఒకవేళ ఇలాంటి ఇత్తడి ప్రమిదలు లేకపోతే మట్టి ప్రమిదల్లో దీపారాధన చేసినా కూడా చాలా మంచిదండి. ఆవు పాలతో అభిషేకం చేసి తరువాత మంచినీటితో కూడా అభిషేకం చేసుకొని శివయ్య తండ్రికి గంధము బొట్టు పెట్టి కర్పూర నీరాజనం ఇస్తాను. ఏ దేవతామూర్తికి అభిషేకం చేసినా సరే అభిషేకం చేసిన తరువాత ఇలా కర్పూర నీరాజనం ఇవ్వాలండి. అభిషేకం చేసుకున్న తరువాత శివయ్యకు ఇలా గంధం రాసి బొట్టు పెట్టి అలంకరించుకొని పూజలో పెట్టుకుంటాను. ప్రతిరోజు నా నిత్య పూజలో తప్పకుండా శివయ్యకు ఈ విధంగా చేసి పూజలో పెట్టుకొని పూజ చేసుకుంటానండి. అయితే ఏంటి 2 శివలింగాలు ఉన్నాయి అని చాలా మందికి సందేహం రావచ్చు. ఫస్ట్ మా ఇంట్లో స్ఫటిక శివలింగం ఒక్కటే ఉండేదండి. అయితే ఇది వరకు అభిషేకం స్టాండ్ అయితే ఉండేది కాదు. మొన్న కార్తీక మాసంలో మా వారు కాశీ వెళ్తుంటే కాశీ నుండి అభిషేకం స్టాండ్ తీసుకురమ్మని చెప్పాను. కానీ మా వారు కాశీ నుండి అభిషేకం స్టాండు అలాగే నందీశ్వరుడితో పాటు శివలింగాన్ని కూడా తీసుకువచ్చారండి. అది కూడా కార్తీక పౌర్ణమి రోజు కాశీ నుండి ఆ కాశీ విశ్వేశ్వరుడే మా ఇంటికి వచ్చాడు అనిపించింది. మరి ఇన్ని రోజులు పూజ చేసుకున్న స్ఫటిక శివలింగాన్ని తీయటానికి నాకు మనసైతే రాలేదు. అలాగని కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు కాశీ నుండి వచ్చిన ఆ శివయ్యను కూడా వదులుకోవటానికి నా మనసు అంగీకరించలేదండి. ఇక ఒక తెలిసిన పంతులు గారిని 2 శివలింగాలు పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చా అని అడిగాము. అయితే ఆ పంతులు గారు పెట్టుకోవచ్చమ్మా, ఒకటి ప్రధాన లింగంగా ఒకటి ఉపలింగంగా పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు అని చెప్పారు. సో అందుకని నేను 2 శివలింగాలు పూజా మందిరంలో పెట్టుకొని ఇలాగా అభిషేకం చేసుకునేటప్పుడు 2 శివలింగాలకి అభిషేకం చేసుకొని అలంకరించుకొని పూజ చేసుకుంటాను. అయితే నాన్ వెజ్ తిన్న రోజు పూజ చేసుకోవచ్చా అనే సందేహం చాలా మందికి ఉంటుందండి. మనం ఉదయం పూజ చేసుకున్న తర్వాత నాన్ వెజ్ వండినా తినినా ఏం ప్రాబ్లం లేదండి. ఒకవేళ మీరు మళ్ళీ సాయంత్రం పూజ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఉదయం నాన్ వెజ్ తిన్నారు కాబట్టి తప్పకుండా తలస్నానం చేసి దేవుని ఫొటోస్ కానీ దేవుని సామాను కానీ ముట్టుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు. తలస్నానం చేయలేము అనుకుంటే ఇక ఆ రోజు ఈవినింగ్ మీరు పూజ అనేది స్కిప్ చేసుకోండి, పర్వాలేదు. ఉదయం ఆల్రెడీ మనం పూజ చేసుకున్నాం కాబట్టి మరలా నెక్స్ట్ డే తలస్నానం చేసి పూజ చేసుకుంటే సరిపోతుంది. అలాగే పూజ చేసే సమయంలో డైరెక్ట్గా మనము నేల మీద అయితే కూర్చోకూడదండి. ఏదైనా పీట కానీ లేదంటే ఏదైనా క్లాత్ కానీ వేసుకోవాలి, లేదంటే చిన్న చాప లాంటిదైనా వేసుకొని పూజ చేసుకోవాలి. వారంలో ప్రతి శుక్రవారము కూడా సాంబ్రాణితో ఇల్లంతా ధూపం వేసుకుంటానండి. వారానికి ఒక్కసారైనా ఇంట్లో సాంబ్రాణితో ధూపం వేస్తే చాలా మంచిది. ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అదంతా పోయి మనకు ఇల్లంతా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. అదేవిధంగా ప్రతిరోజు పూజ చేయాలి అంటే తలస్నానం చేయవలసిన అవసరం లేదండి. నిత్య పూజ చేసుకునే ఆడవారు వారంలో ఒకసారి కానీ 2 సార్లు కానీ తలస్నానం చేస్తే సరిపోతుందండి. మన ఆడవారికి పాపిటిలో గంగాదేవి కొలువై ఉంటుంది అంటారు. కాబట్టి ఆడవారు ప్రతిరోజు తలస్నానం చేయవలసిన అవసరం ఉండదండి. ఏదైనా మైల వచ్చినప్పుడు కానీ లేదంటే పీరియడ్స్ ఆటంకం అయిపోయిన తర్వాత కానీ తలస్నానం చేసి పూజ చేసుకుంటే సరిపోతుంది. నార్మల్ డేస్లో అయితే కంఠస్నానం చేసి పూజ చేసుకోవచ్చండి. అలాగే పీరియడ్స్ వచ్చినప్పుడు ఎన్నో రోజు నుండి మనం ఇంట్లో పూజ చేసుకోవచ్చు అనే సందేహం చాలా మందికి ఉంటుంది. మనకి 5 రోజులు కంప్లీట్ అయ్యాక ఇంట్లో నార్మల్గా పూజ చేసుకోవచ్చండి. బ్లీడింగ్ అనేది లేకపోతే కనుక 5వ రోజు శుభ్రంగా తలస్నానం చేసి ఇల్లు, పూజా సామాను, పూజా మందిరం అన్నీ కూడా క్లీన్ చేసుకొని 6వ రోజు నుంచి పూజ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రతి నెలలో కూడా అమావాస్య వెళ్ళిన నెక్స్ట్ డే దేవుని ఫొటోసు, దేవుని విగ్రహాలు క్లీన్ చేసుకొని బొట్టు పెట్టుకుంటే సరిపోతుందండి. అంతేకాని పీరియడ్స్ వచ్చినప్పుడల్లా దేవుని ఫొటోసు, విగ్రహాలు క్లీన్ చేయవలసిన అవసరం లేదు. ఆ విధంగా పీరియడ్స్ వచ్చినప్పుడల్లా క్లీన్ చేసుకోవాలి అంటే ఒక్కొక్కరింట్లో 2-3 లేడీస్ ఉంటారు కదండి. సో వాళ్ళకి పీరియడ్స్ వచ్చినప్పుడల్లా దేవుని ఫొటోసు, విగ్రహాలు క్లీన్ చేయాలి అంటే నెలలో 2-3 సార్లు దేవుని ఫొటోస్ క్లీన్ చేయాల్సి వస్తుంది.
అలా అవసరం లేదండి. ప్రతి నెలలో కూడా అమావాస్య వెళ్ళిన నెక్స్ట్ డే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. పీరియడ్స్ కంప్లీట్ అయ్యాక శుభ్రంగా తలస్నానం చేసి డోర్ కర్టన్స్, బెడ్షీట్స్, టవల్స్ అలాగే పూజా సామాను అంతా క్లీన్ చేసుకొని పసుపు నీటితో పూజా మందిరాన్ని ఇంటిని శుద్ధి చేసుకొని నార్మల్గా నిత్య పూజ అనేది చేసుకోవచ్చండి. ఇక్కడ నేను పంచోపచార పూజ చేసుకుంటున్నానండి. ప్రత్యేకమైన రోజుల్లో మాత్రం అంటే సోమవారం, శుక్రవారం, శనివారం ఇలాంటి రోజుల్లో అలాగే ప్రత్యేకమైన పండుగ రోజుల్లో నేను షోడశోపచారాలతో పూజ చేసుకుంటానండి. ఇక మిగిలిన రోజుల్లో అయితే పంచ ఉపచారాలతో చేసుకుంటాను. అంటే ఇలా గంధంతో బొట్టు పెట్టి పూలతో అలంకరించి ధూపం వేసి దీపం చూపిస్తాను. తరువాత నైవేద్యంగా ఫ్రూట్స్ కానీ, ఖర్జూరం కానీ, తేనె లేదా బెల్లం ముక్క కానీ, పటిక బెల్లం చిప్స్ కానీ పెడతానండి. ఒక్కొక్కసారి అయితే ఇలా పాలల్లో తేనె కలిపి నైవేద్యంగా పెడతాను. మీలో ఎవరికైనా షోడశోపచారాలతో పూజ ఏ విధంగా చేసుకోవాలో తెలియదు అనుకుంటే సప్త శనివార వ్రతంలో షోడశోపచార పూజా వీడియో మన ఛానల్లో నేను షేర్ చేశానండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఒకసారి చూడండి. ఒకవేళ మీకు పంచోపచార పూజ కూడా చేసుకునే టైం లేదు అనుకుంటే ఈ విధంగా నిన్నటి నిర్మాల్యం తీసి ఈరోజు మీ దగ్గర ఫ్రెష్గా పూలు ఉంటే అలంకరించి దీపారాధన చేసి అగరవత్తులతో ధూపం వేసి మనస్ఫూర్తిగా ఆ భగవంతునికి నమస్కారం చేసుకున్నా చాలండి. దీనిని ఏకోపచారం అంటారు. సమయం లేదు అనుకున్న వారు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. మీలో ఎవరైనా అంటే ముఖ్యంగా జాబ్ చేసేవారండి, ఒకవేళ మీకు ఉదయం సమయంలో పూజ చేసుకోవటం కుదరటం లేదు అనుకునేవారు మీరు నైటు ఇంటికి వచ్చాక స్నానం చేసి పూలుంటే దేవునికి పూలు పెట్టండి, లేకపోతే వదిలేయండి. దేవుని దగ్గర దీపం వెలిగించి మీ మనసులో మీ ఇష్టమైన శ్లోకాన్ని కానీ లేదా మీ ఇష్ట దైవాన్ని కానీ స్మరించుకొని నమస్కారం చేసుకున్నా కూడా మీరు నిత్య పూజ చేస్తున్నట్లేనండి. నైవేద్యం సమర్పించిన తరువాత హారతిచ్చే ముందు ఏమైనా శ్లోకాలు చదువుకోవాలి అనుకుంటే ఇప్పుడు చదువుకోవాలండి. నేనైతే ప్రతిరోజు గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణుల చిన్న చిన్న శ్లోకాలు చదువుకుంటాను. ఇవే చదువుకోవాలి అని ఏమీ లేదండి. మీ ఇష్ట దైవానికి సంబంధించిన శ్లోకాలు మీకేమైనా వస్తే అవి కూడా చదువుకోవచ్చు. ఇలా శ్లోకాలన్నీ చదువుకొని కర్పూర హారతిని చూపించాలి. అదేవిధంగా ప్రతిరోజు పూజ కోసం పువ్వులు దొరకనప్పుడు 2 అక్షతలు తీసుకొని దేవుని పాదాల దగ్గర ఉంచి పూజ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఉదయం పూజ చేసుకొని మీరు ఒకవేళ సాయంత్రం కూడా పూజ చేసుకోవాలి అనుకుంటే ఉదయం దేవునికి పెట్టిన పూలు మార్చవలసిన అవసరం లేదండి. అదేవిధంగా దీపపు ప్రమిదలు కూడా మార్చవలసిన అవసరం లేదు. ప్రమిదల్లో ఉదయం వేసిన ఒత్తులు తీసి కొత్త ఒత్తులు వేసి పూజ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా నైవేద్యం కూడా మార్చవలసి ఉంటుంది. సో ఇదేనండి నేను ప్రతిరోజు పూజ చేసుకునే నిత్య పూజా విధానం. ప్రతి ఒక్కరూ ఇదే విధంగా చేయాలి అని ఏమీ లేదండి. అందులోనూ అందరూ కూడా ఒకే విధంగా చేయలేరు కాబట్టి మీ అవకాశాన్ని బట్టి, మీ వీలును బట్టి మీకు ఏ విధంగా పూజ చేసుకోవటానికి వీలవుతుందో ఆ విధంగా తేలికగా పూజ చేసుకోవటానికి ప్రయత్నించండి. ఈ వీడియోకు సంబంధించి ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. శ్రీమాత్రే నమః.